నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ కాకినాడ రూరల్ మండలం గంగనపల్లి విలేజ్ లో ఉంది. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది 40 అడుగుల రోడ్ అండి. ఈ ప్రాపర్టీ చుట్టూ కూడా మీకు బిల్డింగ్లు కనబడుతున్నాయండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా. మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ బిల్డింగ్ ఏనండి సేల్ కి వచ్చింది. ఇది నార్త్ వెస్ట్ రోడ్ లో ఉన్న బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్ నార్త్ సైడ్ అండి. ఇది 20 అడుగుల రోడ్డు. ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ సైడ్ అండి. ఇది 40 అడుగుల రోడ్డు. ఈ బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ చూడండి, చాలా మంచి కలర్స్ తోటి మంచి లుక్ ని ఇచ్చారు. ఈ స్థలం కొలతల విషయానికి వచ్చినట్టయితే గనక 15x30 అంటే 50 గజాలు. ఈ ఇంటి ముందు నిలబడి మీకు వెస్ట్ సైడ్ కూడా చూపిస్తున్నానండి. వెస్ట్ రోడ్ కూడా మీకు కనిపిస్తుంది అక్కడ. ఈ గేట్ లెఫ్ట్ సైడ్ లో అంటే ఈశాన్యంలో ఒక కుళాయిని చూస్తున్నాము. తూర్పు సైడ్ లో 2 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. ఈ మెయిన్ గేట్ రైట్ సైడ్ లో అంటే వాయవ్యంలో స్టెప్స్ ఇచ్చారు. ఈ స్టెప్స్ పక్కనే ఒక సింక్ ని అలాగే కామన్ టాయిలెట్ ని ఇచ్చారు. ఇండియన్ మోడ్ కమోడిటీని ఇచ్చారు. నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ టేక్ వుడ్ ని ఇవ్వడం జరిగింది. ఈ టేక్ వుడ్ ఫ్రేమ్ చుట్టూ అలాగే డోర్ పైన చాలా మంచి డిజైన్ ఇచ్చారు. ఎంట్రన్స్ లో మీకు ఫస్ట్ హాల్ వస్తుంది. ఈ హాల్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేశారు. ఈ హాల్ కొలతలు వచ్చేసరికి 6x13. ఇక్కడ పైన పిఓపి లో కలర్ఫుల్ లైటింగ్ తోటి మంచి డిజైన్ తోటి అట్రాక్టివ్ కలర్స్ తోటి మనకు పిఓపిని ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉత్తరం డోరు. ఈ హాల్లో ఇది తూర్పు డోర్ అండి. ఈ డోర్ పక్కన ఒక యూపీవీసీ విండో ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ హాల్లో వెస్ట్ వాల్ కి టీవీ పాయింట్ ని పెట్టడం జరిగింది. మెయిన్ డోర్ కి రైట్ సైడ్ లో కిచెన్ వస్తుందండి. 2 అడుగుల వెడల్పు గల గ్రానైట్ ఫినిషింగ్ తో ఉన్న గ్యాస్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ గ్యాస్ టేబుల్ ఉన్నంత వరకు వాల్స్ కి టైల్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ ని పెట్టారు. అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే గనక ఈ పైన పెట్టుకోవడానికి ఒక షేడ్ లాంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక యూపీవీసీ విండోని అలాగే పైన ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కోసం ఒక పాయింట్ ని ఇవ్వడం జరిగింది. ఈ ఇంటికి ఎక్కడ కూడా కబోర్డ్ వర్కులు చేయించలేదు. అలాగే ఈ రూమ్ కొలతలు వచ్చేసరికి 6x8. ఇది బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ లో ఫ్లోరింగ్ అంతా కూడా మీరు చూడొచ్చు. టైల్స్ తోటి చాలా నీట్ గా చేయించారు. ఈ బెడ్రూమ్ కొలతలు వచ్చేసరికి 11x12. ఈ వాల్స్ ఉపయోగించిన పెయింట్స్ కూడా చాలా బాగున్నాయండి. లైట్ బ్లూ కలర్ వేయించారు. పిఓపి లో సీలింగ్ చాలా బాగుందండి. గ్రీన్ కలర్ లైటింగ్ తోటి లుక్ చాలా బాగా తీసుకొచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ బిల్డింగ్ మొత్తం 50 గజాలండి. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసరికి 26 లక్షల రూపాయలు. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది ఇది. కొంతమంది వ్యూయర్స్ సబ్స్క్రైబర్స్ నన్ను తక్కువ రేట్ లో ఉన్న బిల్డింగ్స్ పెట్టమని చెప్పేసి అడగడం జరిగింది. అది కామెంట్ సెక్షన్స్ లో కూడా టైప్ చేశారు. అలాగే ఇండివిజువల్ గా కూడా ఫోన్ చేసి అడిగారు. వారి కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. వెస్టర్న్ మోడ్ కమోడిటీ తోటి ఇవ్వడం జరిగింది. చుట్టూ వాల్స్ కి టైల్స్ తోటి ఫిట్ చేయడం జరిగింది. ఈ కార్నర్ లో ఒక సింక్ ని ఇచ్చారు. మిగతా వివరాలకి స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో టైప్ చేసి పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.